హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం వరి వేసిన ప్రతి ఒక్క ఫార్మర్లు ఇప్పుడు మనకు స్టేజ్ 2లో ఉన్నది. అధిక సంఖ్యలో పిలకలు రావడానికి మరియు అధిక సంఖ్యలో మనకు పిలకలు వస్తే దిగుబడి అనేది చాలా వరకు పెరుగుతుంది. ప్రతి ఒక్క రైతులు మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు చూడండి. మన వరి దబ్బు ఎంత బాగున్నదో. మనం వచ్చేసి మేల్ ఫీమేల్ పెట్టామండి. మేల్ ఫీమేల్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకు వరి దుబ్బ వేసిన స్టేజ్లో ఉన్నాయి, అంటే స్టేజ్ 2 అన్నట్టు. చూడండి, అధిక సంఖ్యలో చాలా బాగున్నది ఫీల్డ్. ఇప్పుడు మన రైతులు ఏం చేయాలంటే ఆరుతళ్ళు పెట్టాలన్నట్టు. ఆరుతడు అంటే మనము ఇవాళ నీళ్ళు పెట్టామనుకో, ఒక 2 రోజులు 3 రోజులు దాంట్లోనే ఆ నీళ్ళు ఇంకిపోవాలి. మరియు మనకు ఎండ అనేది తలగడం వల్ల చాలా వరకు వరిలో దుబ్బ బాగా పెడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు మనము ఏదేదో గుళికలు వేస్తాం, ఏదేదో చేస్తాం. గుళికలు వేయడం వల్ల మనకు దుబ్బ రాదండి. అది మనకి ఏమైనా పురుగుకే పనిచేస్తుంది గుళికలు. ఆ పురుగు వల్ల పురుగు చనిపోతే గ్రోతింగ్ బాగా వస్తుందని ప్రతి ఒక్కళ్ళు సూచనలు, అంతే తప్పించి కానీ మనం వేసే గుళిక వల్ల పిలక రాదండి. మనకు భూమిలో మన ఎండతేమ తలగడం వల్ల వేర్లకు ఆక్సిజన్ తలగడం వల్ల పిలక దుబ్బ అనేది చాలా బాగా వస్తుందండి. చూడొచ్చు మన వరి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు నీళ్ళు ఆరబెట్టాలండి. ఆరబెట్టడం వల్లనే వరిలో అనేది పిలక వస్తుందండి. ఆరబెట్టకపోతే మనకు పిలక అనేది రాదండి. చాలా వరకు ఆరబెట్టాలి. ఒక 2 days 3 days ఆరబెట్టాలి, నీళ్ళు పెట్టాలి. మళ్ళీ ఒక 2 days 3 days ఆరబెట్టాలి, నీళ్ళు పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకు వరిలో చాలా వరకు పిలకలు వస్తుంది. ఆ పిలకతో పాటు మనకు దిగుబడి అనేది కూడా పెరుగుతుందండి. చూసుకోవచ్చు మన వరి వచ్చేసి మేల్ ఫీమేల్. ఇది వచ్చేసి మొక్కజొన్న కూడా మనం మేల్ ఫీమేల్ పెట్టామండి. దీనికి కూడా మనం ఒక వీడియో తీస్తాం. ఆ వీడియో కూడా మనం అప్లోడ్ చేద్దామండి. కాకపోతే దానికి మనకు ఏమేమి అవుతుంది, అసలు మేల్ ఫీమేల్ మొక్కజొన్న మేము కూడా వేసినాం, దానికి మనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నది కూడా ప్రతి ఒక్కటి కంప్లీట్గా నేను గైడెన్స్గా రాసుకుంటున్నానండి. అవన్నీ ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే వరి సాగు చేసే ప్రతి ఒక్క రైతులు పిలక అధిక సంఖ్యలో రావాలంటే మీరు అధికంగా గుళికలు వేయాల్సిన అవసరం లేదండి. మొగి పురుగు కొట్టకుండా చూసుకోవాలి. మొగి పురుగు కొట్టకుండా ఉంటే మనం ఆరబెట్టి నీళ్ళు పెట్టినట్టయితే ప్రతి ఒక్క వరి చాలా వరకు పిలకలు పెడుతుందండి. పిలకలు పెట్టడం వల్ల మనకు దిగుబడి అనేది కూడా పెరుగుతుందండి. ప్రతి ఒక్క రైతులు చేయాల్సిన అదే ముఖ్యమైన పని అండి. మీరు కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్లు అయితే మీకు అందిస్తానండి. ప్రతి ఒక్క రైతులు చేయాల్సిన పని నేను యథావిధంగా చెప్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి.